హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్రాజ్ తెలుగు. సో గైస్, మనం ఈ వీడియోలో వజ్రెక్స్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎందుకంటే క్రిప్టో కరెన్సీని ఇండియా అనేది బ్యాన్ అయితే చేయలేదు. సో మనకు తెలిసింది దీన్ని అయితే రెగ్యులేట్ అయితే చేసింది. సో ఇప్పుడైతే చాలామంది భయపడేవారు మొన్నటి వరకు ఇది ఇప్పుడు బ్యాన్ అయిపోతుందని చెప్పేసి. సో మనకు ఆ భయం అయితే అవసరం లేదు. సో చాలామంది ఇంకా దాన్ని రెగ్యులేట్ చేసినప్పటి నుంచి దీని మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు, మనం కూడా ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి. సో దాని గురించి ఒక మంచి అప్లికేషన్ ఏంటంటే వజ్రెక్స్ అనమాట. సో ఎందుకు అంటే ఇది మనకి మన కరెన్సీ, మనం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే మనకు కొన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి. సో మనకు తెలిసింది అది కొన్ని ఎక్స్చేంజెస్లో చాలా అంటే చాలా ఎక్కువ ఛార్జెస్ అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తారు. బట్ ఇందులో వచ్చేసి మనకి తక్కువ పర్సెంట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో వజ్రెక్స్ మనం ఎందుకంటే మనకి ఇండియన్లో నెంబర్ 1 ఎక్స్చేంజర్ ఏంటి అంటే వజ్రెక్స్ అనమాట. ఎందుకంటే మనకి ఇందులో 1% మాత్రం మనకి ఇందులో వీళ్ళు ఛార్జ్ అయితే కలెక్ట్ చేస్తారు, మనకి కమిషన్ అయితే వీళ్ళు తీసుకుంటారు. సో రిమైనింగ్ ఎక్స్చేంజెస్లో చాలా అంటే చాలా ఎక్కువ ఛార్జెస్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి దీని గురించి అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే వజ్రెక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో దీని గురించి అయితే నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మనకి కావాల్సినవి అయితే ఏమేమి కావాలి ఇందులో మనం రిజిస్టర్ అవ్వడానికి, అలాగే ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, అసలు యాప్ యొక్క కంప్లీట్ యాప్ గురించి అయితే ఈ వీడియో అయితే చూద్దాం. సో ఎవరైనా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ యాప్ని. అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. సో అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో గైస్, ఇంక మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లే స్టోర్లో కూడా మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కింద లింక్ ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేనైతే ఆల్రెడీ నేను ఒక రిజిస్టర్ అయితే అయిపోయాను ఇందులో. సో నేను మీకు రిజిస్ట్రేషన్ చూపించలేను. సో జస్ట్ మీకు చెప్తాను. సో మనకు కావాల్సింది ఫస్ట్ ఏంటి అంటే మీకు ఒక ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. సో పాన్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. సో ఈ 3 ఉంటే మనకి సరిపోతుంది. అలాగే ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే మీరు మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ అయిపోండి. సో మీరు పాన్ కార్డ్ మీద ఏదైతే ఇచ్చారో మీ నేమ్ అనేది ఎలా అయితే ఉంటుందో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీద, సో సేమ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మీకు ఏం అడుగుతుందంటే మీ పాన్ కార్డ్ అయితే అడుగుతుంది. మీ పాన్ కార్డ్ని ఫస్ట్ది అంటే మీ పాన్ కార్డ్ ఫోటో తీయాలన్నమాట. సో ఆల్రెడీ ఉన్న ఫోటో కాదు, మీరు పాన్ కార్డ్ని మంచి క్లారిటీగా అయితే తీసుకోండి. అప్పుడే మనకి త్వరగా ఇది వెరిఫై అయితే అవుతుంది. సో పాన్ కార్డ్ని ఫోటో తీయాలి. సో పాన్ కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ కూడా మన ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఒక సెల్ఫీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో సెల్ఫీ అంటే జస్ట్ మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అనమాట. సో అక్కడ మీకు చెప్తుంది. సో కొంచెం క్లోజ్గా పెట్టుకొని మొబైల్ అని చెప్పేసి ఫేస్కి. సో అది మీరు సెల్ఫీ కూడా అయిపోయిన తర్వాత మీకు ఇది వెరిఫికేషన్ అయితే అవుతుంది. సో వెరిఫికేషన్ మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో మనకి 2-3 అవర్స్లో మనకి వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. అలాగే నెక్స్ట్ మనకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీ బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ అలాగే మీ యూపీఐ ఐడి, మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉంటే సో మీ యూపీఐ ఐడి ఇచ్చేసి యూపీఐ ఐడి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ యూపీఐ ఐడికి కూడా ఇది వెరిఫికేషన్ టైం అయితే తీసుకుంటుంది. సో వెరిఫికేషన్ కొంచెం టైం తీసుకున్న తర్వాత మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అప్పటి నుంచి అయితే మీరు మనీ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి యాప్ వచ్చేసి ఎలా అయితే ఉంటుంది. సో ఇందులో మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క ఆప్షన్ గురించి అయితే ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్ అయితే అయిపోయాం. సో మీరు పాస్వర్డ్ అయితే గుర్తుంచుకోండి. మీరు రిజిస్టర్ అయినప్పుడు మీరు పాస్వర్డ్ మర్చిపోయారంటే కనుక మనం మనీ అయితే లాస్ అవుతాం. సో పాస్వర్డ్ అయితే మీరు గుర్తుంచుకోండి. పాస్వర్డ్ కూడా కొంచెం స్ట్రాంగ్ పెట్టుకోండి. అక్కడ మనం చెప్తుంది ఫస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ పెట్టుకోండి, తర్వాత స్మాల్ లెటర్స్, ఒక నెంబర్ కానీ సో క్యారెక్టరిస్టిక్స్ కానీ యూజ్ చేయండి. సో మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే మనీ అయితే ఎలా డిపాజిట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో గైస్, ఫస్ట్ మీరు మనీ డిపాజిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫండ్స్ ఉన్నదిగా, ఫండ్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ ఐఎన్ఆర్ అని అయితే ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇవి నా ప్రీవియస్ డిపాజిట్ చేసినవి అనమాట. మీకు జస్ట్ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని బ్యాంక్ని యాడ్ చేసుకున్నాం కదా. సో యాడ్ చేసుకున్న బ్యాంక్ ద్వారా మీరు ఇక్కడ మనం మనీ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇన్స్టెంట్ డిపాజిట్ అయితే ఉంది, నెట్ బ్యాంకింగ్ అనమాట. సో దీనికి వచ్చేసి మనకి మినిమం 100 రూపీస్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి చూపిస్తుంది కింద ఎంత అమౌంట్ యాడ్ చేయాలి, మినిమం ఎంత అమౌంట్ యాడ్ చేయాలి, ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ఎంత తీసుకుంటారు, సో మ్యాక్సిమం ఎంత అమౌంట్ యాడ్ చేయాలి ఇక్కడ మనకి చూపిస్తుంది. సో మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనకి 24/7 అయితే మనం ఎప్పుడైనా సరే మనం అయితే యాడ్ చేసుకోవచ్చు డేలో. అలాగే మినిమం వచ్చేసి 100 రూపీస్ అయితే డిపాజిట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం వచ్చేసి
4,99,000 వరకు అయితే మనం మ్యాక్సిమం డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో డైలీ లిమిట్ అయితే ఏమీ లేదు. మీరు ఎంత అమౌంట్ అయినా సరే మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు పర్ డేలో. సో మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట. సో ఎంత ఫీ కలెక్ట్ చేసుకుంటారో డిపాజిట్ చేసినందుకు అంటే ఒక ట్రాన్సాక్షన్కి వచ్చేసి ₹23.06 అయితే కలెక్ట్ చేస్తారు. సో మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేసుకున్నా ₹23.6 మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. సో అది మీకు అయితే అర్థమైంది అయితే అనుకుంటున్నా. సో ఇది ఒక బ్యాంకింగ్ అనమాట. సో బ్యాంకింగ్లో మీరు చూసుకుంటే కొన్ని బ్యాంక్స్ అయితే ఇది సపోర్ట్ చేయడం లేదు. సో ప్రజెంట్ మొన్నటి వరకు అయితే స్టేట్ బ్యాంకు, సో ఇలాంటి ఏ బ్యాంక్ అయినా సరే మనం డిపాజిట్ అయితే మనం చేసుకోగలం. సో ఇప్పుడైతే మనకి ఏంటంటే బ్యాంక్ ద్వారా అయితే డిపాజిట్ అయితే అవ్వట్లేదు. సో కింద ఉన్న బ్యాంక్స్కి అయితే ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే క్యాథలిక్ సైరన్ బ్యాంక్ అయితే ఉంది. సో ధనలక్ష్మి బ్యాంక్ ఉంది, ఫెడరల్ బ్యాంక్ ఉంది, ఇండియన్ బ్యాంక్ అయితే ఉంది. ఎవరైతే ఇండియన్ బ్యాంక్ యూజర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే మనీ అయితే ఈజీగా డిపాజిట్ అవుతుంది బ్యాంక్ నుంచి. కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది, కర్ణాటక బ్యాంక్. సో కింద మీరు బ్యాంక్స్ చెక్ చేసుకొని మీకు ఉన్నా లేకపోయినా పర్లేదు, మీరు ఆల్రెడీ మీకు ఉన్న బ్యాంక్నే ఇచ్చేసేయండి. మీరు రిజిస్టర్ కనుక అయినప్పుడు బ్యాంక్ అయితే వెరిఫై అయిపోతుంది. జస్ట్ మీరు బ్యాంక్ ద్వారా అనుకోండి, జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసి జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ నుంచి బ్యాంక్ అయితే తీసుకెళ్ళిపోతుంది. సో అక్కడ నుంచి అయితే మీకు బ్యాంక్ యొక్క మీ పిన్ నెంబర్స్ అవి అయితే అడుగుతుంది. సో అవి ఎంటర్ చేస్తే మీకు అమౌంట్ అయితే డిపాజిట్ అయితే అయిపోతుంది. అలా కాదు మీకు బ్యాంక్ ద్వారా అవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఇంకో ఆప్షన్ అయితే ఉంది, ఇన్స్టెంట్ డిపాజిట్ అనమాట. సో ఏంటంటే మన మోబిక్విక్ అనే యాప్ అయితే ఉంటుంది. సో ఆ యాప్ మనకు తెలిసిందే అది. సో ఆ యాప్ నుంచి అయితే మనం ఇందులోకి అయితే మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మోబిక్విక్ యాప్లోకి మీరు మన వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకోండి. అప్పుడు ఆ వ్యాలెట్లోంచి మనీ మనం వజ్రెక్స్ యాప్లోకి మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మోబిక్విక్ అయితే వ్యాలెట్ ట్రాన్స్ఫర్ వచ్చేసి మోబిక్విక్ అయితే ఉంది. సో ఫస్ట్ యూజ్ మోబిక్విక్ యాప్ అయితే ఉంది. సో నెట్ బ్యాంకింగ్ యూపీఐ. సో మీరు ఆ యాప్ ద్వారా మనీ అయితే మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి 24/7 అయితే ఉంటుంది. మినిమం డిపాజిట్ వచ్చేసి ₹100 ఉంటుంది. ఫ్రీ వచ్చేసి ఇక్కడ మనకి ఏమీ లేవని అయితే వీళ్ళు చెప్తున్నారు, కానీ మనకు మన అమౌంట్ బట్టి ఇది అప్లికేబుల్ అయితే అవుతుంది. సో మనం ఎంత అమౌంట్ యాడ్ చేస్తే దానికి తగ్గట్టు అయితే మనకి వీళ్ళు ఫీజు అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ మీరు దీన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, మోబిక్విక్లో మనీ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆ వ్యాలెట్లో యాడ్ చేసుకున్న తర్వాత మీరు దాని నుంచి ఇందులోకి అయితే మీరు మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అమౌంట్ అయితే ఉంటుంది. సో మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలనుకున్నారో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కింద మనకి వ్యాలెట్ చూపిస్తుంది. పైన మన అమౌంట్ ₹1000 డిపాజిట్ చేయాలనుకున్నాం. సో వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో మోబిక్విక్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అవుతుంది. సో రిమైనింగ్ ఇంకా ఎక్స్ట్రా వ్యాలెట్స్ కనుక యాడ్ చేస్తూ ఉంటే సో ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓన్లీ ఇక్కడ మోబిక్విక్ ఒకటే ఉంది కాబట్టి ఆల్రెడీ ఒకటే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు చూపిస్తుంది ఎంత ఫీజు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి. కన్వెన్స్ ఫీజు వచ్చేసి మనకి 1.50 అనమాట. సో 1.5% అయితే వీళ్ళు తీసుకున్నారు. అలాగే జిఎస్టీ వచ్చేసి 18% అయితే ఇక్కడ మనకి చెప్తున్నారు. సో మనం ₹1000 డిపాజిట్ చేస్తే మనకి ₹1017 అయితే మనం పే చేయాలి. ₹1017 అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. సో జస్ట్ మీరు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇది మోబిక్విక్ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మోబిక్విక్ మీకు ఉంటుంది కదా, సో అందులో మీ మొబైల్ నెంబర్, మీరు దానికి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ మోబిక్విక్లో అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ని మీరు కన్ఫర్మ్ చేస్తే కనుక అమౌంట్ అయితే మీకు ప్లేస్ అయితే అయిపోతుంది. సో ఇలా మీరు చూసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఆర్డర్ అమౌంట్ వచ్చేసి సో మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా మనకి అమౌంట్ చూపిస్తుంది. సో ₹1,017 అని చెప్పేసి జస్ట్ మీరు వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ వ్యాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ మనకు చూపిస్తుంది. సో పే నౌ మీద క్లిక్ చేస్తే నా వ్యాలెట్లో ₹1,725 అయితే ఉన్నాయి. సో ₹1000 మనకి కట్ అయితే అయిపోతుంది. ₹1017 అనమాట. సో మనకి వెంటనే అమౌంట్ అనేది అయితే యాడ్ అయిపోతుంది. సో జస్ట్ నేను మీకు చూపిస్తాను. జస్ట్ పే నౌ మీద క్లిక్ చేశారనుకోండి, సో మనకి అది పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే చూపిస్తుంది. సో పేమెంట్ అయిపోయి మనకి అమౌంట్ అనేది డిపాజిట్ అయితే అయిపోతుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇది మనకి బ్యాక్ అయితే తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు అమౌంట్ చూసుకుంటే మనకి యాడ్ అయితే అయిపోతాయి. సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఇందాక వచ్చేసి ₹824 ఉండేవి. సో ఇప్పుడు నాకు ₹1000 యాడ్ అయ్యాయి. సో ఇది మనకి అమౌంట్ ఇక్కడ మనకి చూపిస్తుంది. అమౌంట్ అనేది సో ఎంత అమౌంట్ ఉంది మనం కొనకముందు అనమాట, ఓన్లీ వ్యాలెట్లో యాడ్ చేసుకున్నాం. వజ్రెక్స్ వ్యాలెట్లో మనం మనీ యాడ్ చేసుకున్నాం. సో అదనమాట ఇక్కడ మనకు చూపించేది. ఇక్కడ ఎంత అమౌంట్ ఉంటే అది మనం యాడ్ చేసుకున్న అమౌంట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో కింద వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనమాట కిందవన్నీ. సో మీరు ఏ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేశారో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది. సో పైన వచ్చేసి మొత్తం మీ పోర్ట్ఫోలియో వాల్యూ అనమాట ఇది. అంటే మీ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ ప్లస్ కింద మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో అంత అమౌంట్ కలిపి
మొత్తం ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో చూపిస్తుంది ఇది. సో పోర్ట్ఫోలియో అంటే మొత్తం మనకి ఓవరాల్ వాల్యూ అనమాట. ఓవరాల్ అమౌంట్ మనకి మీరు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా ఇలాగ మనకి ఇందులో డబ్బులు యాడ్ చేసుకున్నాం కదా. సో మీరు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా సరే అది కూడా మనకి మొత్తం కలిపి ఇక్కడ మనకు చూపిస్తుంది. మొత్తం మన వజ్రెక్స్లో ఉన్న అమౌంట్ కలిపి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇది గైస్ మనకైతే ఫండ్స్ అయితే ఇలా మనం మనీ అయితే యాడ్ చేసుకోవాలి. సో విత్డ్రా కూడా సేమ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి విత్డ్రా మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నెఫ్ట్ విత్డ్రావల్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి త్వరగా అయితే అయిపోతుంది. ఇన్స్టెంట్ కన్నా ఇది మనకి ఇందులో ఛార్జెస్ అయితే కొంచెం ఎక్కువైతే తీసుకుంటారు వీళ్ళు. సో ఇక్కడ మనకి ఇన్స్టెంట్ విత్డ్రావల్ అయితే ఉంది, నెఫ్ట్ విత్డ్రావల్ అయితే ఉంది. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. బట్ ఏంటంటే మనకి మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసి ఫస్ట్ చూసుకుంటే కనుక మినిమం 1000 రూపీస్ అయితే మనం మినిమం విత్డ్రా అయితే చేసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి 2 lakh per ట్రాన్సాక్షన్కి. డైలీ మనం ఎన్నిసార్లు మన డైలీ వచ్చేసి 1 crore అనమాట పెర్ డేకి అనమాట. సో ఏంటంటే మినిమం 1000 రూపీస్ విత్డ్రా చేసుకోవాలి. మ్యాక్సిమం మనకి ఒక ట్రాన్సాక్షన్కి 2 లక్షలు మాత్రం మనం అప్ టు 2 లక్షల వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి 1 crore per డే అంటే ఒక రోజుకి వచ్చేసి 1 కోటి రూపాయల వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో మనకి ఫీజు వచ్చేసి కమిషన్ ఎంత తీసుకుంటారంటే వీళ్ళు 10 రూపాయలు తీసుకుంటారు ఒక ట్రాన్సాక్షన్కి. సో మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినా ఒక ట్రాన్సాక్షన్లో ఎంత అమౌంట్ విత్డ్రా చేసినా ఒక ట్రాన్సాక్షన్కి 10 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. సో మనం 1000 రూపీస్ అయితే మినిమం అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి నెఫ్ట్ విత్డ్రావల్ అనమాట. ఇది కూడా మనకి 1000 రూపీస్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం వచ్చేసి 50 లక్షలు పర్ ట్రాన్సాక్షన్ 50 లక్షలు అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి అంతే ఒక 1 crore అయితే ఉంది పెర్ డేకి. 30 minutes మనకి ఎంత టైం పడుతుందంటే ఇది మనకి 30 minutes అయితే పడుతుంది. మినిమం 30 minutes నుంచి కొన్ని అవర్స్ అయితే మనకి ఇది పడుతుంది. సో ఏంటి బ్యాంక్ వర్కింగ్ డేస్లో అనమాట. అండ్ వచ్చేసి మనకి ఇందులో ఎంత ఉంటుంది ట్రాన్సాక్షన్ ఫీజు అంటే 5 రూపీస్ అయితే ఉంటుంది పెర్ ట్రాన్సాక్షన్కి. సో మీకు ఏదన్నా పర్లేదు. సో మీకు నెఫ్ట్ ద్వారా అయితే మీకు ఏదైనా సరే మీకు కొంచెం ఫాస్ట్గా అయితే పడుతుంది. ఏదన్నా మీకు సేమ్ ఒకేలా అయితే ఉంటుంది. సో ఎలా విత్డ్రా చేయాలంటే ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. రికమెండెడ్ ఉంది ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినా సరే మీకు ఇలా చూపిస్తుంది. సో మీకు బ్యాంక్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు విత్డ్రా చేసుకున్నప్పుడు. ఇక్కడ మీరు అమౌంట్ ఇక్కడ మనకి చూపిస్తుంది అమౌంట్ అనేది ఎంత ఉందో అనేది. సో ఫస్ట్ మీరు అమౌంట్ మీకు ఇక్కడ రావాలి అంటే మీరు కాయిన్స్ నా దగ్గర వ్యాలెట్లో ఉన్న అమౌంట్ ఇది. సో ఈ అమౌంట్ని నేను విత్డ్రా చేయాలి అనుకుంటే ఈ అమౌంట్ని మనం విత్డ్రా చేయాలి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫస్ట్ కాయిన్స్ని మీరు అమ్మేయాలి. సో అమ్మేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఆ యాడ్ అయిన అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో మా దాంట్లో 1824 రూపాయలు అయితే ఉన్నాయి. సో అక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసి లేదా విత్డ్రాల్ క్లిక్ చేస్తే మీ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉందో అంతే అమౌంట్ మనకి విత్డ్రా మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్కి అయితే వచ్చేస్తాయి. కొంచెం టైం తీసుకుంటుంది. మనకి 1 hourలో అయితే మ్యాక్సిమం అయితే పడిపోతాయి మన బ్యాంక్ అకౌంట్లో. సో ఇది గైస్ అయితే మీకు విత్డ్రా ప్రాసెస్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏమన్నది. మీరు డిపాజిట్ చేయడానికి వచ్చేటప్పటికి మనకి బ్యాంక్ ద్వారా అయితే డిపాజిట్ అయితే అవ్వడం లేదు. సో ఇది మళ్ళీ అయితే వీళ్ళు దీని అయితే సరి చేస్తారు. అప్పుడు మనం వెయిట్ చేయాలి. మీరు మోబిక్విక్ అయితే యూజ్ చేయండి ప్రజెంట్ అయితే. సో మోబిక్విక్ ద్వారా మనకి సింపుల్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి అప్లికేషన్ అయితే ఎలా అయితే ఉంటుంది. సో అప్లికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్ అయితే ఉంటుంది. నెక్స్ట్ INR USDT WRX అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే వీటి గురించి అయితే చూద్దాం. సో ఏం లేదు కదా, ఫస్ట్ మనకి కాయిన్స్ అయితే కనిపిస్తాయి. సో కాయిన్స్ని మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఏంటి అంటే కాయిన్స్ని ఏ ఆర్డర్ ప్రకారం మనకు కనిపించాలని ఇక్కడ మార్చుకోవచ్చు. చేంజ్ అని ఉందిగా, చేంజ్ మీద క్లిక్ చేసాం అనుకోండి. సో ఈరోజు ఏది టాప్లో ఉందో అంటే ఏది ఎక్కువ కాయిన్ పెరిగిందో ఆ కాయిన్ మనకు చూపిస్తుంది. అలా ఏ కాయిన్ పెరిగినాయో ఆ కాయిన్ ఆర్డర్ వైజ్ చూపిస్తుంది. ఇక్కడ మనం చేంజ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఏ కాయిన్ ఎక్కువ లాస్లో ఉందో అది మనకి కనిపిస్తుంది. సో అలాగే ప్రైస్ అనమాట. సో ప్రైస్ మీద క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ అనేది మారుతుంది. ఏదైతే ఏ కాయిన్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువ ఉందో అది మనకి ఫస్ట్ కనిపిస్తుంది. సో మనకి ఎప్పుడు వచ్చేది ఒక కాయిన్, మన బిట్ కాయిన్ ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. ఎందుకంటే దాని వాల్యూ అయితే లాక్స్లో అయితే ఉంది. ప్రజెంట్ దీని వాల్యూ 45 లక్షలు అయితే ఉంది. అలాగే మళ్ళీ ప్రైస్ మీద ఇంకోసారి క్లిక్ చేశారు అనుకోండి, ప్రైస్ ఏది తక్కువగా ఉన్న కాయిన్ నుంచి ఎక్కువగా ఉన్న కాయిన్కి మనకి ప్రైస్ ఆర్డర్ అయితే మారుతుంది. సో ప్రజెంట్ ఇదనమాట. సో ఇలా అయితే మనకి ప్రైజు చేంజ్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిని మనం ఎలా అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టార్ అనమాట. స్టార్ అంటే ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్ కానీ మీరు కాయిన్స్ని అబ్జర్వ్ చూడాలి అని అనుకున్నారనుకోండి, జస్ట్ సపోజ్ ఇక్కడ మనకి YF అనే కాయిన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇది మనకి గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. దీన్ని మీరు చూడాలి అంటే దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి, నేను దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను లేదు ఒకసారి దీని ప్రైస్ చూస్తాను అనుకుంటే ఇక్కడ మీరు స్టార్ మీద క్లిక్ చేశారు అనుకోండి, అది మనకి ఇందులో యాడ్ అవుతుంది. సో ఇందులో మనకి ఎన్ని అయితే స్టార్లు పెట్టుకున్నామో అన్ని స్టార్లు ఉన్న కాయిన్స్ అనేవి ఇక్కడ మనకి
ఇక్కడ ఈ స్టార్ ఇందులో కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఆర్, యూఎస్డిటీ, డబ్ల్యూఆర్ఎక్స్ అంటే ఏంటి అంటే, సో మనం కాయిన్స్ని కొంటాం కదా. సో ఎందులో కొంటాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐఎన్ఆర్లో కొంటాం, అంటే ఇండియన్ రూపీస్లోనే కొంటాం. సో ఇందులో పెట్టుకుంటే, ఐఎన్ఆర్లో పెట్టుకుంటే మనం ఇండియన్ రూపీస్లోనే ఈ కాయిన్స్ అన్నిటిని కొనొచ్చు అనమాట. అలాగే మీరు యూఎస్డిటీ అంటే డాలర్స్, మీరు డాలర్స్లో కొనాలి అనుకుంటే సో డాలర్స్లో పెట్టుకొని ఈ కాయిన్స్ అన్నిటిని మనం డాలర్స్లో కొనవచ్చు. అన్నిట్లో సేమ్ కాయిన్స్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే మనం కొనేటప్పుడు మనం ఎలా కొంటున్నాం, యూఎస్డిటీలో కొంటున్నామా, డాలర్స్లో కొంటున్నామా, ఇండియన్ రూపీస్లో కొంటున్నామా, లేదా వజ్రెక్స్ టోకెన్స్ ద్వారా కొంటున్నామా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీకు డబ్ల్యూఆర్ఎక్స్ అంటే వజ్రెక్స్ టోకెన్స్ అనమాట. మీ దగ్గర టోకెన్స్ ఉన్నాయనుకోండి, ఆ టోకెన్స్ ద్వారా మనం వీటిని అంతా కొనుక్కోవచ్చు. అండ్ ఇదైతే మీకు అర్థమైంది అయితే అనుకున్న బిట్ కాయిన్ అనమాట, బీటీసీ అండ్ బిట్ కాయిన్. సో మీ దగ్గర బిట్ కాయిన్ ఉన్నాయనుకోండి, సో బిట్ కాయిన్లు ఎంతో కొంత పర్సెంట్ ఉన్నా పర్లేదు. సో దాని నుంచి మీరు బిట్ కాయిన్ ద్వారా మీరు ఈ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు. సో మనకి ఎక్కువ మంది యూజ్ చేసేది ఏంటంటే ఐఎన్ఆర్. సో ఐఎన్ఆర్లో అయితే మీరు దీన్ని పెట్టుకోండి. సో ఇది మనకి పైన ఆప్షన్స్ అయితే మనకి తెలిసిందంత అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా కొనాలి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను వజ్రెక్స్లో మనకి ఈ కాయిన్ ఎలా కొనాలని చెప్పేసి. ఇది ఏంటంటే షిబు కాయిన్ని. సో జస్ట్ నేను మీకు అది చూపిస్తాను. సపోజ్ ఒక బిట్ కాయిన్ అయితే ఉంది, స్టాప్లో మనకి బిట్ కాయిన్ ఉంది కాబట్టి బిట్ కాయిన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ప్రైస్ కనిపిస్తుంది 47,28,000 ఎంత ప్రైస్ అయితే ఉంది దీనిది. సో ఇక్కడ దీని వాల్యూమ్ అనమాట, దీని వాల్యూమ్ ఎంత ఉంది ఇక్కడ మనకు చూపిస్తుంది. అలాగే దీని హై అంటే 24 అవర్స్లో ఇది ఎంత హైకి వెళ్ళింది, 47,96,310 రూపాయలకి అయితే హైకి అయితే వెళ్ళింది. సో లో అనమాట, ఎంత లోకి వెళ్ళింది అంటే 46,10,000. సో ఇలా మనం ఇక్కడ హై లోని ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే ఇది మనకి టైమింగ్ అనమాట, కిందకు వచ్చేసరికి టైమింగ్ అంటే గ్రాఫ్ యొక్క టైమింగ్స్ అనమాట. మనం 15 మినిట్స్కి గ్రాఫ్ కావాలంటే 15 మినిట్స్ పెట్టుకోవచ్చు, లేదా 30 మినిట్స్ కావాలంటే 30 మినిట్స్ పెట్టుకోవచ్చు, లేదా 1 మినిట్ అనమాట. ఇలా మనకి మినిట్కి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. మీ గ్రాఫ్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, గ్రాఫ్ని అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకి గ్రాఫ్ గురించి అయితే. సో మనకు తెలిసిన గ్రాఫ్ గురించి మీకు ఆటోమేటిక్గా అయితే అర్థమైతే అవుతుంది. సో మీకు ఇంకా ఎక్కువ గ్రాఫ్ అంటే ప్రీవియస్గా కూడా కావాలి అనుకుంటే మీరు 2 అవర్స్లో పెట్టుకోండి. సో పెట్టుకుని మనకి ప్రీవియస్ గ్రాఫ్ అనేది కూడా వస్తుంది. అదే మీరు 1 మినిట్లో పెట్టుకుంటే చాలా తక్కువ టైం వరకే మనకి చూపిస్తుంది. సో అంతకుమించి ఎక్కువైతే వెళ్దనమాట. సో ఇది గైస్ అయితే మనకి గ్రాఫ్ గురించి అయితే. సో ఇందులో మనకి ఎలా కొనాలి, ఎలా సెల్ చేయాలి అని అయితే చూద్దాం. సో బయింగ్, సెల్లింగ్ వచ్చేసి. సో ఇది మనకి చార్ట్స్, ఇది ఆర్డర్స్ అనమాట. ఆర్డర్స్ అంటే బిట్ కాయిన్ ఇప్పుడు ఎవరు కొనాలనుకుంటున్నారు ఇక్కడ మనకు చూపిస్తుంది, ఎంతమంది కొనాలనుకున్నారు ఈ ప్రైస్ దగ్గర అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ అనమాట, ఇది బయింగ్ ప్రైస్. సో బయింగ్ ప్రైస్ అయితే చాలా తక్కువ అయితే ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బై అండ్ సెల్ అనమాట. సో దీన్ని మనం ఎలా కొనాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా కొనాలి అని మీకు చెప్తాను. మీరు అమౌంట్ అయితే యాడ్ చేసుకుంటారు కదా, యాడ్ చేసుకున్న తర్వాత బై అండ్ సెల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మన బిట్ కాయిన్ ప్రైస్ అనమాట. సో ప్రజెంట్ బిట్ కాయిన్ ప్రైస్ అనేది ఎంత ఉంది. సో ఇది కంటిన్యూస్లీ చేంజ్ అవుతుంది కదండి, కంటిన్యూస్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఏ ప్రైస్కి కావాలో ఆ ప్రైస్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో 47,24,000 ఇక్కడ ప్రైస్ అయితే ఉంది. సో 47,24,000 కాకుండా 20,000కే కొనాలి అనుకుంటే 20,000 ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. సో ఎంటర్ చేసిన తర్వాత అంటే ఇది మనం ప్రైస్ సెట్ చేసుకోవచ్చు. సెట్ అవసరం లేదు, మనకి సెట్ చేసుకోవాల్సిన లేదు, నేను ఈ ప్రైస్కే కొంటాను అంటే లో ప్రైస్ మీద క్లిక్ చేయండి. లో ప్రైస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మార్కెట్లో ఉన్న ప్రైస్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ అనమాట. అమౌంట్ అంటే మనం కొనవలసిన అమౌంట్ అయితే కాదు ఇక్కడ. సో ఇక్కడ ఏ అమౌంట్ అంటే బిట్ కాయిన్ అమౌంట్, మనకి ఎన్ని బిట్ కాయిన్లు కావాలని ఇక్కడ మనం ఎంటర్ చేయవచ్చు. సో బిట్ కాయిన్ కంటే కింద మీరు అమౌంట్ ఉంది కదా, ఐఎన్ఆర్ ఉంది కదా, సో ఇదనమాట. మనం బిట్ కాయిన్లు కొనలేం కాబట్టి ఇక్కడ మనం అమౌంట్ ఎంటర్ చేయాలి. సపోజ్ మీరు 1000 రూపీస్కి సరిపడే బిట్ కాయిన్ కొనాలనుకున్నారనుకోండి, ఇక్కడ 1000 రూపీస్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ 1000 రూపీస్కి ఎంత వస్తుందో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అంటే ఆ వాల్యూ ఉన్న బిట్ కాయిన్ అనేది మనకు వస్తుంది. 1000 రూపీస్కి ఎంత బిట్ కాయిన్ అయితే మనకు వస్తుంది అనమాట. సో అర్థమైంది అయితే అనుకున్నా. సపోజ్ మీరు ఒక వేరే కాయిన్ చూసుకోండి, సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక కాయిన్ చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్న FTD అనే ఒక కాయిన్ అయితే ఉంది. సో ఈ కాయిన్ నేను కొనాలనుకున్నా అంటే ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేస్తారు. దీని వాల్యూ 4,213 రూపాయలు అయితే ఉంది. సో లో మీద క్లిక్ చేస్తే మనకి ప్రజెంట్ మార్కెట్ రేట్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత కింద మీరు అమౌంట్ ఎంటర్ చేయాలి. మీకు ఎంత అమౌంట్తో కొనాలనుకున్నారు. సపోజ్ 1000 రూపాయలతో కొనాలనుకున్నారు అనుకోండి, 1000 రూపీస్ ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేయగానే మనకి ఎంత వస్తుంది అంటే 0.237 ఇక్కడ మనకి ఎంత కాయిన్ అయితే వస్తుంది అనమాట, FTD కాయిన్ అనమాట. సో ఇక్కడ మనం కావాల్సిన అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో పైన మనం ప్రైస్ అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే 4,213 రూపాయలు ఉంది కదా, సో నేను 4,100 రూపాయలకి వచ్చాక కొనాలి అని అనుకుంటే ప్రైస్ ఇక్కడ సెట్ చేసుకొని జస్ట్ బై నౌ మీద క్లిక్ చేస్తారు.
సో క్లిక్ చేసి స్లైడ్ టు ఎలా మనం దీని ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి, మనకి ఇది కన్ఫర్మ్ అయిపోయి ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. సో ఈ ప్రైస్కి వచ్చిన తర్వాత మాత్రమే ఇది మనకి ఆటోమేటిక్గా అదే బై చేసేస్తుంది. సో మీకు అర్థమైందో అయితే అనుకుంటున్నా. సో మనకి లేదు నాకు ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్గా కొంటాను అంటే జస్ట్ లోయెస్ట్ ప్రైస్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. సో బై నౌ మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్ మనకి ఆ ప్రైస్కి మనకి ఇది బై అయితే అయిపోతుంది. సో ఇది మనకి బయింగ్ ఆప్షన్ అనమాట. అంటే కొన్నది మనకి సపోజ్ మీరు ప్రైస్ సెట్ చేసుకున్నారు, ఆర్డర్ అయితే ప్లేస్ చేశారు. ఆ ఆర్డర్స్ ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ మనకి మై ఆర్డర్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఏదైతే పెండింగ్లో ఉన్నదో ఆ ఆర్డర్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో మీరు సెట్ చేసుకుంటారు కదా, ఆ ఆర్డర్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. లేదు నాకు ప్రీవియస్ ఆర్డర్స్ కావాలనుకుంటే హిస్టరీలోకి వెళ్తే మనకి ప్రీవియస్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. సో ఇది మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు ప్లేస్ చేసుకోవాలి. అలాగే మీరు ఎలా సెల్ చేయాలి, సో ఎలా సెల్ చేయాలో చూద్దాం. సో జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనకి పక్కన సెల్ ఆప్షన్ అనేది కూడా పక్కనే ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెల్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మీ దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి. సో మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఇక్కడ మనకు చూపిస్తే, అంటే మీరు ఏ కాయిన్ కొన్నా సరే ఆ కాయిన్ ఎంత ఉందో మీ దగ్గర అమౌంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఏ కాయిన్ కొన్నా ఆ కాయిన్ మీ దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ అది ఎంత కాయిన్ అయితే ఉంది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. మీకు సింపుల్గా అయితే కొన్ని చిన్నగా అంటే తక్కువ రేట్ ఉన్న కాయిన్స్ అయితే నేను మీకు చూపిస్తాను. సపోజ్ ఇక్కడ హాట్ అనే కాయిన్ అయితే ఉంది. సో ఇది మనకి 1 అంటే దగ్గర మనకు ₹1 అయితే ఉందనుకోండి. సపోజ్ మీరు 1000 రూపీస్ పెట్టి కాయిన్ కొన్నారు, 323 కాయిన్స్ అయితే వస్తాయి, హాట్ కాయిన్స్ అనమాట. మీరు ₹1000 పెడితే ₹923 కాయిన్స్ అయితే వస్తాయి. సో దీన్ని మీరు కొంటారు. సపోజ్ బై చేయండి ఇలాగా. సో బై చేసి సో మనకు ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. సో ఇక్కడ మీరు మై ఆర్డర్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకు చూపిస్తుంది ఇది. సో ఇది మనకి ఆటోమేటిక్గా కొనేస్తుంది. కొంత టైం అయితే తీసుకుంటుంది. 1 మినిట్లో మనకి ఇది అమౌంట్ మనకి ఇది బై అయితే చేసేస్తుంది ఈ ప్రైస్కే కాబట్టి. సపోజ్ మీకు ఇంకా అవ్వలేదు, ఇంకా టైం తీసుకుందంటే కనుక క్యాన్సిల్ కొడితే మీకు అది క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎలా సెల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇది ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయినామండి, అప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను. సో గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే నేనైతే దీన్ని అయితే కొన్నాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. మీ ప్రైస్ ఇక్కడ తెలుస్తుంది, మీరు ఏ ప్రైస్కి కొన్నారని చెప్పేసి. సో ఇక్కడ మీరు ₹998 పెట్టి మీరు కొన్నారు. సో 919 కాయిన్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, దీన్ని మనం ఎలా సెల్ చేయాలి. సో ఫస్ట్ మీరు సెల్లింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు హైయెస్ట్ ప్రైస్ అనమాట. సో ఈ ప్రైస్కే మార్కెట్లో ఉన్న ప్రైస్కే అమ్మేస్తాను అంటే జస్ట్ మీరు హైయెస్ట్ ప్రైస్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ అమౌంట్ అదే ఉంటుంది కాబట్టి కింద మీరు ఎంత అమౌంట్ హాట్ అమ్మాలనుకున్నారు, అంటే ఎన్ని కాయిన్స్ అమ్మాలనుకున్నారు ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్లో ఎంత ఉంది అంటే ఈ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తాయి, మీ వ్యాలెట్లో ఎంత ఉందని చెప్పేసి. మీరు ఇందులో 25% అమ్మాలనుకుంటే 25% మీద క్లిక్ చేయండి. లేదా 50% అమ్మాలి అనుకుంటే 50% మీద క్లిక్ చేయొచ్చు. లేదా 75 లేదా 100 కంప్లీట్గా అమ్మేయాలి, మొత్తం అన్ని కాయిన్స్ అమ్మేయాలనుకుంటే సో 100 మీద క్లిక్ చేయండి. సో 100 మీద క్లిక్ చేస్తే మనకి 100% మీ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ ఇక్కడ మనకి సెల్ అయిపోతాయి అన్నమాట. సో మీకు ఏదైతే అర్థమైంది అయితే అనుకుంటున్నా. సో జస్ట్ మీరు ఇలా క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎంత మీ వ్యాలెట్లో 100% అమ్మేయాలనుకుంటే 100% మీద క్లిక్ చేయండి. సో కింద మనకి దీని వాల్యూ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మీరు కాయిన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, కింద మీకు ఎంత అమౌంట్ వస్తుంది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మీరు ఎంత అమ్మేస్తున్నప్పుడు ఎంత అమౌంట్కి మీరు అమ్మేస్తున్నారో ఇక్కడ మనకు చూపిస్తుంది. జస్ట్ మీరు సెల్ మీద క్లిక్ చేశారనుకోండి, దీనిలో స్లైడ్కి ఇలా డ్రాగ్ చేస్తే చాలు. సో మనకి ఇది సెల్ అయితే అయిపోతుంది. లేదా మీకు ఈ ప్రైస్ కాదు, నేను 0.86 కాకుండా 0.95కి పెట్టుకుంటాను, సో 980కి పెట్టుకుంటాను అని చెప్పి సెల్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. సో 980 క్లిక్ చేశారు కదా, సో మీకు 100% సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు అమౌంట్ అయితే మీరేం సెలెక్ట్ చేసుకోవాల్సిన లేదు, ఆటోమేటిక్గా మీకు ఎంత అమౌంట్ వస్తుందో అక్కడ మనకు చూపించేస్తుంది. సెల్ మీద క్లిక్ చేయండి. సో ఇలా చేస్తే కనుక కన్ఫర్మ్ చేస్తే మనకి ఇది ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఒకసారి మీరు ఆర్డర్లో చెక్ చేసుకోవచ్చు. సో ఓపెన్లో ఇక్కడ మనకి పెండింగ్లో ఉన్న ఆర్డర్స్ అన్ని ఓపెన్లో చూపిస్తాయి అనమాట. సో ఇక్కడైతే మీరు ఆర్డర్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఈ ప్రైస్కి రాగానే ఇదే అమ్మేస్తుంది, కాయిన్ అనేది ఇదే అమ్మేస్తుంది అనమాట. సో ఇది గైస్ అయితే మనకి సెల్లింగ్ బయింగ్ అయితే ఎలా అయితే ఉంటుంది. సో కావాలంటే మీరు దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సపోజ్ దీనికి జస్ట్ క్యాన్సిల్ ఆర్డర్ మీద క్లిక్ చేయొచ్చు. సో మీకు క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో ఇది గైస్ అయితే మీకు సెల్లింగ్ అలాగే బయింగ్ మీకు అర్థమైంది అయితే అనుకుంటున్నా. ఈజీగా మనం సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు. సో కొంచెం మీ స్టార్టింగ్లో మనకి కొంచెం అర్థం అవ్వకపోవచ్చు. సో వాడే కొద్దీ మనకి ఇది అలవాటు అయితే అయిపోతుంది. సో ఇది గైస్ అయితే మనకు ఓవరాల్గా సెల్లింగ్ బయింగ్ అయితే ఎలా అయితే ఉంటుంది. సో మీరు అమౌంట్ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఆర్డర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. హిస్టరీ అనమాట, మీరు ఎన్ని కాయిన్స్ కొన్నారు, ఎన్ని కాయిన్స్ అమ్మారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు.
ఫండ్స్లోకి వెళ్తే మీ దగ్గర టోటల్ ఎంత అమౌంట్, ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, షిబు కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, వజ్రెక్స్ టోకెన్స్ ఎన్ని ఉన్నాయి, మీకు బీటీటీ బిట్ టోరెంట్ కాయిన్స్, మీరు ఏ కాయిన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ కాయిన్స్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో యూఎస్డిటీ డాలర్స్ ఎన్ని ఉన్నాయి, మీకు యూఎస్డిటీ డాలర్స్, సో ఇలా మనకి చూపిస్తుంది. సో ఇక్కడి నుంచి అయితే మీరు కాయిన్స్ అయితే మీరు చూసుకోవచ్చు, ఏ కాయిన్ పెరిగిందో లేదని చెప్పేసి. ఓవరాల్గా మన పోర్ట్ఫోలియో వాల్యూ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే మనకి కాయిన్లో ఎలా అయితే ఇన్వెస్ట్ చేయాలి, మనకి ఎలా డిపాజిట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం, విత్డ్రా ఎలా చేయాలో తెలుసుకున్నాం, మన కాయిన్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలో కూడా తెలుసుకున్నాం. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇందులో ఫీజు కూడా, కమిషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇండియన్లో ఎక్కువ మంది వాడేది వజ్రెక్స్ అనమాట. సో మోస్ట్ ట్రస్టెడ్ అనమాట. సో ఈ యాప్స్ అయితే వాడండి. అలాగే కొన్ని కొత్తగా వచ్చిన యాప్స్ అయితే వాడద్దు, ఎందుకంటే అవి మనకి ఎంతకాలం ఉంటాయో చెప్పలేము. ఉంటే పర్లేదు, ఒక్కొక్కసారి వాళ్ళు మనకి అందులో లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. యాప్ని వాళ్ళు, కంపెనీ వాళ్ళు మనకి డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవడం కానీ, కమిషన్ ఛార్జెస్ ఎక్కువ తీసుకోవడం కానీ, సో ఇలా అయితే ఉంటుంది. సో మీరు మంచి పాపులర్ యాప్స్లోనే మీరు ఇన్వెస్ట్ అయితే చేయండి. సో వజ్రెక్స్లో అయితే చేసుకోండి. వేరే కాయిన్ అయితే మీరు వేరే అయితే ఉన్నాయి ఎక్స్చేంజెస్ వచ్చేసి లైక్ కాయిన్ స్విచ్ క్యూబర్ అనేది. సో అందులో ఏంటంటే మీకు చాలా అంటే చాలా ఎక్కువ అయితే మీ కమిషన్ అనేది తీసుకుంటారు వాళ్ళు, చాలా ఎక్కువ మీరు కొన్నప్పుడు కానీ. సో బై చేసినప్పుడు, సెల్ చేసినప్పుడు కూడా మీకు కరెక్ట్ ప్రైస్కి అయితే మీకు అది సెల్ అవ్వదు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను దాన్ని కాయిన్ స్విచ్లో నేను యూజ్ చేశాను. సో చాలా అమౌంట్ అయితే నేను లాస్ అయ్యాను అందులో. సో అమ్మినప్పుడు సరిగ్గా కరెక్ట్ ప్రైస్కి అయితే మనకి అది ఇవ్వట్లేదు. సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో కరెక్ట్ ప్రైస్కి మనకి అది అయితే ఇవ్వడం లేదు, కొంచెం అమౌంట్ అయితే వాళ్ళు తీసేసుకుంటున్నారు. సో ఇదిగా ఓవరాల్గా అయితే వజ్రెక్స్ అయితే మీరు యూజ్ చేయండి. సో మోస్ట్ ట్రస్టెడ్ ఎక్స్చేంజర్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.